మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. మరొకసారి చదువుకుందాం. సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చదవబడిన దేవుని వాక్యమును మనం చూస్తే, ప్రియమైన వారలారా, సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటలను రాసినట్లుగా మనం చూస్తున్నాం. రాసిన వ్యక్తి సొలొమోను అయినప్పటికీ దేవుని ఆత్మచేత వ్రాయింపబడినటువంటి మాటలు, దేవుని ఆత్మచేత రచించినటువంటి మాటలు కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరచడం జరిగింది. ప్రియులారా, గమనించండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు శిక్షను ప్రేమిస్తారో వారు జ్ఞానమును ప్రేమించువారు అంటున్నాడు. శిక్షను ప్రేమిస్తే జ్ఞానమును ప్రేమించిన వ్యక్తి అవుతావు. ప్రియమైన వారలారా, గమనించండి, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలను, మాటలను మనం గమనించుదాం. చాలామంది అనుకుంటారు, నాకు శిక్ష రాకూడదు అనుకుంటారు, నాకు శ్రమ రాకూడదు అనుకుంటారు, నాకు బాధ రాకూడదు అనుకుంటారు. కానీ ప్రియులారా, శిక్షలోనే, శ్రమలోనే, బాధలోనే, కష్టములోనే అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలుగుతాము. అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకోగలుగుతాము. అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకోగలుగుతాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించువాడు. జ్ఞానము కావాలంటే శిక్షింపబడాలి. ఆ శిక్ష, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలే కావచ్చు, బాధలే కావచ్చు, నిందలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి, బైబిల్లో భక్తుల జీవితాల్లో మనం చూస్తే, ఏమండి, దావీదు ఎంత తరమబడ్డాడు, ఎంత బాధింపబడ్డాడు. సౌలు రాజు చేత బాధింపబడ్డాడు, తరమబడ్డాడు. ఏమంటే తన కుమారుడు అబ్షాలోము చేత తరమబడ్డాడు, ఫిలిష్తీయుల చేత. అంటే దేవుని అభిషేకం తన మీద ఉన్నప్పటికీ, దేవుడు అభిషేకించినప్పటికీ, పట్టాభిషేకం చేసినప్పటికీ, ప్రియులారా, ఆయన ఏమండి తరమబడుతూనే ఉన్నాడు. కానీ ఆ తరమబడుట్లోనే, ఆ శిక్షలోనే, ఆ బాధలోనే అనేక విషయాలను దావీదు నేర్చుకున్నాడు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, దావీదు రాసినటువంటి కీర్తనలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులరా, యోసేపును మనం చూసినా ఎంత శిక్షించబడ్డాడు, ఎంత బాధింపబడ్డాడు, ఎంత శ్రమ పెట్టబడ్డాడు. ఇవన్నీ కూడా శిక్షలు, శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన అనుభవాలుగా మారుతాయి, విశ్వాసపు అనుభవాలుగా మారుతాయి, విశ్వాసములో మనల్ని పెంపారింపచేస్తాయి, విశ్వాసములో మనకొక అనుభవాన్ని నేర్పిస్తాయి. ప్రియమైన వారలారా, చూడండి, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎంత శ్రమ దానికి. మేకలు వచ్చి తినడం, పశువులు వచ్చి తినడం, చిన్నగా
కొమ్మలుగా అది ఎదిగినప్పుడు ఇక ఎవరు దాన్ని ఏం చేయలేరు. అది ఎదిగేంత వరకే ఆ చెట్టుకు శ్రమ. గాలి వస్తుంది, అటు వంగిపోద్ది చెట్టు. ఏమంటే జంతువులు వస్తాయి, పశువులు వస్తాయి, తొక్కిపోతూ ఉంటాయి. అయినా మరలా అది మరలా పైకి ఎత్తబడుతూ ఉంటుంది, పైకి లేవనెత్తబడుతూ ఉంటుంది ప్రియమైన వారలారా. కానీ ఒక సమయంలో ఒక చెట్టుగా మారినప్పుడు ఇక దాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఆ చెట్టు నీడకే అనేక మంది వచ్చి నిలబడుతూ ఉంటారు, అనేక మంది ఆ నీడలో సేద తీరుతూ ఉంటారు. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. శ్రమ కొద్ది కాలమే, ఆశీర్వాదం ఎక్కువ కాలం. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టము తక్కువ కాలమే, దీవెన ఎక్కువ కాలం. ఏమండి, బాధ తక్కువ కాలమే, ఆశీర్వాదము మేలు ఎక్కువ కాలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్ష తప్పు చేస్తే వచ్చే శిక్ష కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని చేత మనము శిక్షను పొందుతాము. అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన భక్తి జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన యొక్క ప్రియదేవుని బిడ్డలారా ఎలా ఉంటాము, మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది? మేలు చేస్తేనే దేవుడు అంటాడా? శ్రమ పెడితే దేవుడు అంటాడా? అనడా? అంటే చూడండి, ఒక క్లాసుకు వెళ్ళాలంటే పరీక్ష కావాలి, ఒక ఉద్యోగం రావాలంటే పరీక్షలు కావాలి, ఇంటర్వ్యూలు పాస్ కావాలి. ఈ లోక సంబంధమైన దానికే ఇన్ని పరీక్షలుంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి దేవాది దేవునితో మనకు ఆశీర్వాదం కలగాలంటే ఖచ్చితంగా మనము శిక్షించబడాలి. కనుక ప్రియమైన వారలారా, శిక్షను మనం ప్రేమించాలి, గద్దింపుని ప్రేమించాలి. అది మనకు ఆశీర్వాదకరం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను దీవించు, ఆశీర్వదించండి ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించు. అవునైనా మేము శిక్షను ప్రేమించే వారంగా ఉండడానికి సహాయం దయచే. శిక్షను ప్రేమించు వారమైతే మేము జ్ఞానమును ప్రేమించు వారం అవుతాము. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి మీ ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన గణనామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.